హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యంలో నుంచి కీర్తన గ్రంథము 135వ అధ్యాయము 135వ అధ్యాయము 6వ వాక్యం చదువుకుందాం. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రముల అన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి, మాట్లాడే ప్రభువా నీకు వందనాలు యేసయ్య. మాట్లాడే వాడా నీకు వందనాలు ప్రభువా. మాట తప్పని వాడా నీకు వందనాలయ్యా. ఈ మధ్యాహ్న సమయంలో మా జీవితాలకు అనేక పర్యాయములు మీరు మాకు మాట ఇచ్చారు ప్రభువా, వాగ్దానం చేశారయ్యా. నువ్వు మాట తప్పని వాడవని మేము గుర్తెరుగునట్లు ప్రభా మా హృదయాలు తెరవండి తండ్రి. మధ్యాహ్న సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మీ మెల్లరైన స్వరముతో మా ఎల్లరిని దర్శించమని, నీవు భూమి మీద ఏదైనా చేయగలిగిన వాడవని మేము నమ్మునట్లు విశ్వసించినట్లు ప్రభువా మా హృదయాలు కట్టి విశ్వాసాన్ని కలిగించమని, సహాయము దయచేయమని. అల్పుడైన నన్ను, నీ దాసునైన నన్ను ప్రభువా నీ సులువు చాటును మరుగుపరుచుకున్నాను అయ్యా. నీ నోటి బోరగా నన్ను వాడుకున్నాడు తండ్రి, నీకు వందనాలు. ఈ సమయం అంతా మీ చేతులుగా చెప్పుకోవచ్చు. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది, చదువుకున్న వాక్యంలో మంచి ఆశీర్వాదకరమైన మాట ఉంది. ఈ మాట ఏం చెప్తుందంటే, ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్న పాట, క్రైస్తవ సమాజంలో మనందరం కూడా పాడే పాట. ఏ పాట అది? ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఏదైనా చేయగలడని బైబిల్లో ఉందా లేదా? చెప్పండి, ఎక్కడెక్కడ చేయగలడు ఆయన? ఎక్కడెక్కడ చేయగలడు? ఎక్కడైనా చేయగలడు. భూమి మీదను, సముద్రములోను, అగాధ సముద్రంలోను, మహాసముద్రంలో కూడా ఆయన ఏదైనా చేయగలడనే మాట మనం ఇప్పుడు వాగ్దాన రూపంలో పొందుకున్నాం. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఏదైనా చేయగలడు, అలాంటి వారి యొక్క ఆశీర్వాదం అంటే ఆ వాక్కు నీ జీవితంలో నెరవేరాలంటే దేవుడు మరొక మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాట చదువుకుందాం. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం బాగా చదువుకుందాం. మొదటి యోహాను 4:4. మొదటి యోహాను. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు ఏంటంట, ఏమైనారంట? వారిని జయించి ఉన్నారు. చాలు చాలు నాకు చూడండి. ఇప్పుడు మీరందరికీ ఒక ప్రశ్న. ఇక్కడ చక్కని మాట ఏంటంటే, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు లోకమును జయించి ఉన్నారు అని అన్నారు. ఈ లోక సంబంధమైన శ్రమలు ఏదైనా మన మీదకి వస్తే వీటన్నిటిని జయించడానికి మనము ఏ ధైర్యం కలిగి ఉన్నాము? మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే, అంటే మనలో ఉన్నవాడు మనకి కలిగే ఈ విపత్తుకరమైన అనేక రకాలైన శ్రమల కంటే, మనం ఎదుర్కొనే శ్రమలు ఏదైతే ఉన్నాయో ఈ భూ సంబంధమైనవి, వీటన్నిటికంటే కూడా గొప్పవాడు. చెప్పాలా, గొప్పవాడా కాదా? అయితే ఈ గొప్పవాడు నీలో ఉంటే నీకు ఎదురయ్యే ఏ సమస్య నుంచైనా నువ్వేం చేయగలవు? జయించగలవు. ఆ సమస్య నుంచి నీవు జయాన్ని చూడగలవు. అలా చూడాలి అంటే నువ్వు పరిశీలించుకోవాల్సిన ఒక చక్కని మాట ఏంటంటే, నీలో ఈ లోకములో ఉన్న వాటి కంటే గొప్పవాడు నీలో ఉన్నాడా లేడా? ఉంటే ఏం జరుగుతుందంటే ఆయన ఏదైనా చేయగలడు, నీ కథ మొత్తం మార్చగలడు. ఏదైనా చేయగలడు, నీ కథ మొత్తం మార్చగలడు. ఏదైనా చేయగలిగిన వాడు నీలో లేకుండా ఈ భూమి మీద, అంటే ఈ లోకములో ఉన్నవాడి కంటే మరి గొప్పవాడు నీ జీవితంలో లేకోకుండా, నీ హృదయంలో లేకోకుండా, నీ ఆలోచనలలో లేకుండా నువ్వేమి చేయలేవు. ఆయన కూడా ఏమి చేయడు. ఎందుకు?
ఆయన నీలో లేడు కదా, చెప్పాలి, అర్థమవుతుందా? ఆయన నీలో ఉంటే నీ కథంతా కూడా మార్చేయగలడు. ఆయన నీ జీవితంలో ఉంటే నీ కథంతా కూడా మార్చేయగలడు. ఆయన నీలో లేకోకుండా, అంటే నీవు ఆయన్ని కనుక నీలో ఉంచుకోకపోతే, అంటే దేవుణ్ణి సర్వాధికారి అయిన యేసు ప్రభు వారు నీ జీవితంలో లేకపోతే ఆయన ఏమీ చేయలేడు. అందుకనే మరొకసారి ఈ మాటని చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త, అందువలన కొద్ది మంది రోగుల మీద చేతు నుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏది కూడా ఆయన చేయలేకపోయాడు. ఏంటంట? మరి ఏది కూడా ఆయన చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడంట? ఆయన అక్కడున్న వారి అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడంట. అక్కడున్న వారి యొక్క అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. నేనేమంటానంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. యేసు ప్రభు వారు ఇప్పుడు దిగొచ్చి నీ జీవితంలో ఏదైనా గొప్ప కార్యం చేయాలంటే నీలో విశ్వాసం లేకపోతే ఆయన వచ్చినా కానీ ఏం చేయలేడు. రావా దిగిరావా, రావా దిగిరావా, ప్రభువా దిగిరావా, ఎక్కడున్నావయ్యా, ఏమయ్యావయ్యా, రాయ్యా 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 అంటే ఆయన వచ్చాడు అనుకో, ఏదమ్మా అంటాడు. ఏంటి ఏదమ్మా అంటాడు? అయ్యా ఇదిగో అయ్యా ఈ కార్యం నాకు చేయవా అంటే నేనేం చేయలేనమ్మా అంటాడు. చేయగలరా? చేయలేడు. కారణం ఏంటి? నువ్వు అడుగుతున్నావు కానీ ఏమీ లేదు నీ దగ్గర, విశ్వాసం లేదు. నువ్వు అడుగుతున్నావు కానీ నీలో విశ్వాసం లేదు. కాబట్టి అక్కడ రోగులు అనేకులు ఉన్నారు, చాలా కార్యాలు చేయాలని అక్కడికి వచ్చాడంట. ఈ మార్కు సువార్త 6వ అధ్యాయంలో ప్రభువారు ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడంటే వారి జీవితాల్లో అనేకమైన మేలులతో వారిని నింపి ఏ జనములో ఏ దేవుడు చేయలేని గొప్ప కార్యాలు ఆ జనం మధ్య చేయడానికి దేవుడు అక్కడికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళాడు, ఆ గ్రామానికి వెళ్ళాడు, ఆ పట్టణానికి వెళ్ళాడు, ఆ ఊరికి వెళ్ళాడు. ఈ మధ్య మన మధ్య కూడా వచ్చాడు. ఈ సమయంలో మన మధ్య కూడా ఈ వర్తమానం తీసుకొచ్చాడంటే నీ జీవితంలో నా జీవితంలో కూడా చెప్పండి. అయ్యా ఇది ఎడగాదు ఆడేడో జరిగిన సంగతి ఇక్కడ జీవితం ఏంటంటవా? ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుతుంది ఎవరు? నేను కాదు. ఎవరు? ప్రభువారు. ఆయన వాక్కుతో నిన్ను దర్శించడానికి మన మధ్యకి వచ్చాడు. ఈయన ఏమంటున్నాడంటే ఈ ప్రభువారు, నీలో విశ్వాసం లేకపోతే నేనేమి చేయలేను. నీలో విశ్వాసం ఉందనుకో, లోకమును జయించిన వాడు, లోకములో ఉన్నదాన్ని జయించిన వాడు నీలో ఉంటే, మరణపు ముళ్ళును విరిచిన వాడు, మృత్యుంజయుడైన వాడు నీలో ఉంటే, నీ జీవితంలో నీ ఆలోచన విధానంలో నీ యొక్క ప్రవర్తన విధానంలో ఆయన యొక్క పోలికలు ఉంటే, ఆయన యొక్క నడవడిక ఉంటే ఆయన ఏదైనా నీ జీవితంలో చేయగలడు. ఏదైనా చేయగలడు. ఏం చేయగలడు చూద్దాం ఒకసారి. ఏబు గ్రంథం చదువుకుందాం. ఏబు గ్రంథం 23:13 23 ఏబు గ్రంథంలో 23వ అధ్యాయము. అయితే ఆయన ఏక మనసు గలవాడు, మనకులాగా మనసు కలిగిన వాడు కానే కాదు. బాగా వినండి. ఈ పదంలో ఉన్న అర్థం ఏంటంటే ఆయన ఏక మనసు కలిగిన వాడు. ఏక మనసు అంటే ఏంటి? నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఒకే మనసు కలిగి ఉన్నాడు. ఆయన రెండో మనసు అంటే ఏంటి చెప్పంటారా? ఆశీర్వాదానికి ఏంటి? శాపమే కదా. చెప్పగలరా? వ్యతిరేక పదం ఏంటి? శాపం. ఆయన రెండు మనసులు కలిగి లేడు. అంటే నిన్ను ఆశీర్వదిస్తాలి లేదా శపించాలని ఆయనకి ఏమి లేదు. ఉందా? లేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఏక మనసు కలిగిన వాడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నిన్ను రక్షించడానికి. నీ జీవితంలోకి ఎందుకు పరిచయస్తుడుగా ఆయన నీకు తనను తాను పరిచయం చేసుకున్నాడంటే ఈ రూపంలో సేవకుల ద్వారాగా నీ జీవితంలో ఏదో గొప్ప కార్యం చేసి నీ కథంతా మార్చాలని, నీ బలహీనత నుంచి నిన్ను లేపాలని, నీ జీవితం ఏదైతే మచ్చగా, ఏదైతే నీకు లోటుగా, ఏదైతే నీకు శ్రమగా, నిందగా, అవమానంగా ఉందో అందులో నుంచి నిన్ను లేవనెత్తాలని, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలని ఆయన తనను తాను ఈ మధ్యాహ్న సమయంలో నీకు పరిచయం చేసుకున్నాడు. ఆయన ఏమన్నాడంటే నేను ఏక మనసు కలిగిన వాడును. ఆయనను మార్చగలవాడెవడు? ఏంటంట? ఏంటంట? ఆయన తనకి ఇష్టమైనది ఏదో అదే చేయి. నీకు ఇష్టమైంది ఆయన చేయడు. చెప్పాలి, మీకు ఇష్టమైంది ఆయన చేయడు. ఎందుకంటే మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. మీ తలంపులకి నా తలంపులకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఏందయ్యా తేడా అంటారా? చెప్తాయనండి. ఏంటంటే తేడా, ఒక దొంగోడు బాగా గచ్చి దొంగ
దొంగతనానికి వెళ్తా ప్రార్థన చేసుకుంటానంట. అయ్యా నేను ఫలానా వాడి ఇల్లు కొల్లగొడటానికి వెళ్తున్నాను, నేను అక్కడికి వెళ్ళి క్షేమంగా ఎవడి కంట పడకుండా తిరిగి రావాలి, ఎవడి కంట పడకుండా తిరిగి రావాలి. ఎందుకు ఈ ప్రార్థన చేసుకున్నానంటే వాడు ఎక్కడో ఒక చోట టీవీ చూస్తా, టీ తాగుతా, టీవీ చూస్తుంటే అందులో ఏదో సాక్ష్యం అవుతుందంట, నేను దేవుడి సన్నిధిలో మొరపెట్టాను, ఆయన నాకు సహాయం చేశాడని ఎవరో చెప్తున్నారంట. ఇదిగో అప్పుడు నాకు ఈ స్థితిలో ఉన్నాను, ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నానంటే ఆ టీ తాగుతా ఈయన ప్రార్థన ఆలకిస్తాడు కావాలి. ఏంటంట ఈయన ప్రార్థన ఆలకిస్తాడు, ఈయన గనక ఆయన నామం ఎత్తి ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించి మనకు సహాయం, అవును సహాయం చేసేవాడే ఇది చేస్తున్నాడు. ఇక్కడ రాత్రి అయింది, అమావాస్య, చక్కగా కూర్చున్నాడు పూజలో, బాగా ఒళ్ళంతా అవధం రాసుకున్నాడు. ఏమన్నాడు, అయ్యా బయలుదేరుతున్నాను, ఫలానా దొరది ఇల్లు కొల్లగొట్టడానికి, నువ్వు నాకు క్షేమకరమైన ప్రయాణం. ఇలాంటి వాళ్ళ గురించే దేవుడు ఏమన్నాడంటే నీ మనసు వేరు నా మనసు వేరు, నీ ఆలోచన వేరు నా ఆలోచన వేరు. అక్కడ దేవుడేమి ఎదుటివాడిని కొల్లగొట్టి రావడానికి మనసు మంచిగా కాపుదలిస్తాడా? ఒక ఆమె ప్రార్థన చేస్తుందంట గుడారాల మీటింగ్లో, అయ్యా నా అన్న కుటుంబం నాశనం అవ్వాలయ్యా. ఏదంట నా అన్న కుటుంబం నాశనం అవ్వాలని చేస్తుందంట. బాగా నాకు తెలిసిన పేరెందుకు, దేవుడికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. అంటే మన ఆలోచనలు ఇది ఇలా ఉంటాయి, మన ఆలోచనలు ఇలా ఉంటాయి. వెంటనే తక్షణమే తిరుగు తీర్చేయాలా. మనకి ఏది నచ్చదో అది ఎండిపోవాలా, మనకి ఏది నచ్చుద్దో అది మొలకెచ్చైనా కానీ పచ్చగా రావాలనుకుంటాం కదా, ఎందుకంటే దాని యొక్క గుణం మనకు తెలియదు. అందుకనే ఒక యజమానుడు అంటే ఒక మంచి గొప్ప ప్రవక్త ఏమన్నాడంటే తన యొక్క దాసుడిని, అయ్యా నువ్వు వెళ్ళి మంచి కూర అంటుండు అన్నాడంట. వాడంట ఎరుగకనే ఎర్రి ద్రాక్ష పండ్ల యొక్క తీగలు తెచ్చుకొచ్చి కూర అంటుండేనంట. ఆ ఎర్రి ద్రాక్ష పండ్ల యొక్క కూర ఎప్పుడైతే వడ్డించారో అది తిన్నవాడల్లా పడిపోతున్నాడంట, మొచ్చ వచ్చి పరిగెత్తుకుంటే దైవజనుడు దగ్గర, దైవజనుడా అక్కడ వంట అయితే వండేరు, వంటనైతే జరుగుతుంది కానీ తిన్నవాడల్లా పడిపోతున్నాడు, కొండలో విషం ఉందన్నాడు. దైవజనుడు వచ్చాడు, పిండి తీసుకురామన్నాడు, ఆ కుండలో వేసాడు, ప్రార్థన చేశాడు, అది మధురంగా మారిపోయింది. చావులు కూడా జరగబోతాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీవు అడిగేది దేవునికి అనుకూలమైందా, దేవునికి మహిమ తెచ్చేదేనా, దేవునికి ఘనత తెచ్చేదేనా, నీకు ఏదైతే లోటుగా ఉందో లేకపోతే ఏదైతే నేను స్వస్థపరచాలనుకున్నాడో ఆ స్వస్థత వలన ఎవరు మహింపరచబడతారు? ఆయన మహింపరచబడితే ఆ కార్యం జరుగుద్ది, ఆయన మహింపరచబడితే ఆ కార్యం జరుగుద్ది. ఆయనకు మహిమ లేకపోతే ఏమి చేయడు. ఆయన చేస్తాడా? నీ జీవితంలో లోకాన్ని జయించిన వాడు కనుక ఉంటే నీవేదైనా చేయగలవు. ఆయన నిన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తాడంటే ఏ జనములో కూడా నీ కలిగిన క్షేమాన్ని చూసి అలాంటి దేవుడు వారికి లేడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ జనములో కూడా ఇలాంటి ప్రార్థనలకు ఇచ్చేవాడు ఇంత త్వరగా మరి తనాక ప్రార్థన చేయు వారి ఎడల కృప చూపడానికి మరి ఆసన్నుడిగా ఉన్న దేవుడు లేడు. ఈ మధ్యాహ్న సభలో మనతో చెప్తున్న చక్కని మాట, వాగ్దానంతో కూడిన మాట ఏంటంటే ఆయన భూమి మీదను సముద్రములోను అగాధ సముద్రములను తనకిష్టమైనది ఆయన చేయను అన్నాడు. యోబు గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన ఏక మనసు గలవాడంట. ఏక మనసు అంటే ఆయన దగ్గరికి ఎందుకు వచ్చాడంటే, నేను ఎందుకు పిలుస్తాను అంటే నిన్ను చెప్పిన మాట అంటే ఆశీర్వదిస్తాను, చెప్పిన మాట అంటే చెప్పిస్తానికే రాలా. ఆయన నిన్నేమి నీ నాశనాన్ని కానీ ఏ నరుని యొక్క నాశనాన్ని ఆయన కోరుకోలా. ఎలాంటి అపవిత్రత చేత పట్టబడిన వారిని కూడా ఆయన నరకంలో పడేస్తానని అల్లా అన్నాడా? రాళ్ల చేత కొట్టడానికి ఒక స్త్రీని తీసుకొచ్చారు. ఆయన ఏమన్నాడు? అయ్యా ఇదిగో రాళ్ల చేత కొట్టమని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది, నువ్వేం చెప్తావంటే ఆయన ఏమన్నాడు? మీలో పాపం లేనోడు రాయేయండి రా అన్నాడు. ఒకడన్నా ఉన్నాడా? లేడు కదా. అయితే ప్రభు రామ్తో ఏం చెప్పాడంటే, అమ్మా ఎవరన్నా రాయేస్తారా? ఎవరు వేయలేదు ప్రభు. అయితే వేయటానికి యోగ్యుని నేను కానీ నేను కూడా అదే కదా, నేను ఏమి అన్నానంటే దానికి అర్థం అదే కదా, నేను కూడా రాయా ఇక్కడ నుంచి ఎలా బ్రతకాలా? జాగ్రత్తగా ఈ పద్ధతిని మార్చుకో అని అన్నాడు కదా. ఇంకొక మాట ఏంటంటే యెహెజ్కేలు గ్రంథంలో చక్కని మాట రాయబడింది 18వ అధ్యాయంలో ఒక మాట నేను చెప్తా వినండి. దుష్టుడు తన దుష్టత్వంలో మరణించుతో నాకేమైనా ఇష్టము కలుగునా అన్నాడు. నాకు ఇష్టం లేదు. అతడు తన ప్రవర్తనను దిద్దుకొని అవశ్యముగా బ్రతుకుట తప్ప నాకు వాడు నాశనం నందట నాకేమి ఇష్టం. ఏక మనసు కలిగిన వాడు ఆయన ఆశీర్వదిస్తానికే వచ్చాడు, ఆయన రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు, ఆయన శపించడానికి ఈ లోకానికి రాలా. యేసు ప్రభు వారు శపించడానికి ఏమి రాలా,
ఈ లోకములో ఉన్నవాడు, ఈ లోక అధికారి ఎవరైతే ఉన్నాడో వాడు శపిస్తాడు. ఆ శాపం నుంచి నువ్వు విడుదల పొందాలంటే ఏక మనసు కలిగిన వాడు ఆయనే. లోకమును జయించిన వాడు ఆయనే, మరణమును జయించిన వాడు ఆయనే. ఆయన నీ జీవితంలో ఉంటే ఆయన ఏదైనా చేయగలడు. నీ కథ మొత్తం కూడా మార్చగలడు. చాలా మంది ఇప్పుడు అసలు ట్రెండ్ అయిపోయింది క్రైస్తవ సమాజంలో. అసలు ఎవరిని కదిలించినా కానీ, ఏ కూడికి వెళ్ళినా కానీ ముందు పాట చదువుతుంది, ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఆయన కథ మొత్తం మార్చేస్తాడు. ఎప్పుడు మారుస్తాడంటే అందులో ఒక్క వచనం పెడితే భలే ఉండేది. ఏంటంటే లోకమును జయించిన వాడు నీలో ఉంటే నీ జీవితంలో ఆయన ఏదైనా చేయగలడని పెడితే భలే ఉండేది. అంటే అర్థంగా జనానికి సంపూర్ణంగా అర్థమైందని అంటున్నానులే. ఎందుకంటే లోకమును జయించిన యేసు ప్రభు వారు, మరణపు ముళ్ళను విరిచిన యేసు ప్రభు వారు మన జీవితంలో ఉంటే, నీ హృదయంలో ఉంటే, నీ ఆలోచన విధానములో ఆయన ఉంటే అప్పుడు ఏదైనా నీ జీవితంలో జరుగుతుంది. ఏ మేలు కొదువు లేకుండా ఉంటావు నువ్వు, ఏ మేలు కూడా కొదువు లేకుండా ఉంటావు. చూడండి ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచ్చిన భాగం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. చాలు చాలు. చూడండి ప్రభువు ఏం చెప్తున్నారంటే, నన్ను ఒక ఆయన పంపించాడు, ఆయనకి ఇష్టమైన పనే నేను చేస్తాను. అర్థమవుతుందా? అయ్యా నాకు అర్థం కాలేదన్న వాళ్ళు చెప్పబట్టిన సభ్యులుగా. సరే మంచిది, అర్థమైంది అన్న వాళ్ళ పేరుగా చెప్పబడుతున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఇక్కడ ఏం చెప్పాడంటే చక్కని మాట, నన్ను పంపిన ఆయన ఉన్నాడు కదా, నేను ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఇష్టమైన పని చేస్తా అన్నాడు. నేను గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో దేవుడు ఏదైనా చేయాలంటే మీరు ఆయనకి ఇష్టమైన పని చేయాలి. మీరు ఆయనకి స్తుతియాగముగా ఉండాలి, మీరు ఆయనకు మహిమకరంగా ఉండాలి. అదే దేవుడు కోరుకుంటుంది. ఆయన నీ జీవితంలో ఉంటే, యేసు ప్రభుల వారు నీ జీవితంలో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే, నీ ఆలోచన విధానంలో ఉంటే, నీ జీవితంలో ఏదైనా సాధ్యమే. నీ జీవితంలో ఆయన లేకోకుండా ఆయన ఏదైనా చేయగలడు, చేయగలడు. ఎక్కడ చేయగలడు? నీ జీవితంలో చేయడు. చెప్పాలా? చేయగలడా? ఎవడరా మాట అనేది? చేస్తాడంటారా? చేయడు. ఎందుకు చేయడంటే మార్కు సువార్త 6:5 రాయబడిన మాట ప్రకారం. చాలు ఎన్నిసార్లు చదివినా మనం అదే చదువుతాం. ఏంటంటే అక్కడ ఆయన ఎన్నో కార్యాలు వారి మధ్య చేయాలని వచ్చి వారి అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడంట. నీ జీవితంలో నీవు అవిశ్వాసం కలిగి ఉంటే, దేవుని ఎడల విశ్వాసం లేకోకుండా ఉంటే, దేవుని ఎడల అసలు ఆ యోధుడు, ఆ మరణపు ముళ్ళను విరిచిన ఆ యోధుడు మృత్యుంజయుడు నీ జీవితంలో లేకపోతే, ఆయన నీకు మార్గదర్శిగా లేకపోతే, ఆయన నీ ఆలోచన నడిపించే విధానంలో ఆయన ఆలోచన ప్రకారం నువ్వు లేకపోతే, ఆయన నీ జీవితంలో ఏం చేయలేడు, ఏమి చేయలేడు. ఎందుకు చేయలేడంటే ఆయన నీ అవిశ్వాసాన్ని చూసి, నీ ప్రవర్తనను చూసి ఆశ్చర్యపడుతున్నాడు. ఎందుకు ఆశ్చర్యపడుతున్నాడంటే ఎంతో మందికి మేలు జరగటం, ఎన్నో సాక్ష్యాలను వింటున్నావు, కానీ నీ జీవితంలో ఏమి లేదంట, విశ్వాసం లేదు. చెప్పాలా? విశ్వాసం లేదు. నేను కాదు, ఒక గొప్ప దైవజనుడు, ప్రపంచంలోనే ఇప్పుడు మంచి పేరు మోసిన దైవజనుడు తీసుకుందాం. ఏమన్నా చేయగలడా? ఏమీ చేయలేడు. యేసు ప్రభువు వారే వచ్చి ఏమీ చేయలేకపోతే ఏ దైవజనుడు ఏం చేయగలడు? ఏ ప్రవక్త ఏం చేయగలడు? ఏ సువార్తికుడు ఏం చేయగలడు కదా? ఏమి జరగాలన్న మన జీవితంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, చక్కని మాట చెప్పండి, అవిశ్వాసులుగా మనము ఉండకూడదు. చక్కని మాట అది. అవిశ్వాసులుగా మనం ఎప్పటికి కూడా విశ్వాస వీరులుగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో ఏదైనా సాధ్యం. ఒక మాట చదువుకుందాం. రాజుల గ్రంథము 18:7 అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 18:7 అధ్యాయం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 18:7 అధ్యాయం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. చాలు. ఎప్పుడు చెప్పండి, నీ వెళ్ళిన చోటల్లా నీవు జయం పొందాలంటే, నీవు ఏ స్థితిలో ఉన్నా కానీ నీవు జయం పొందాలంటే, నీవు పొలంలో పనిచేస్తే జయం పొందాలా, వ్యాపారంలో జయం పొందాలా,
ఉద్యోగంలో జయం పొందాలా, చదువుకునే విషయంలో విద్యలో నువ్వు జయం పొందాలా, నువ్వు దేంట్లో జయాన్ని చూడాలన్నా ఆయన నీకు తోడు రావాలా. ఆయన నీకు తోడు రావాలా. ఆయన నాకు తోడంటే నా పక్కన ఎవరు కనపడతలేదయ్యా, నా పక్కన ఎవరు కనపడతారు. నేను రోజు ప్రార్థన చేస్తున్నాను కానీ నేను ఒక చోటుకి వెళ్తా, అటు ఇటు చూస్తుంటే నేను ఒక్కడనే వెళ్తున్నాను, నాకు ఆయన కనపడతలేదు. ఆయన కనపడతాడు. ఆయన కనపడేవాడు కాదు. కనపడతాడా? ఆయన ఒకసారి కనపడతాడు. ఇక్కడ నేను తీసుకెళ్తేప్పుడే కనపడతాడు. చెప్పబడతాను. హల్లెలూయా. ఆయన కనపడని, నీ కంటికి కనపడని, నీ చెవికి వినపడని, నీ హృదయానికి గోచరము కాని కార్యాలు నీ జీవితంలో చేయగలడు ఆయన. నీ హృదయానికే అర్థం కాని అద్భుత కార్యాలు నీ జీవితంలో చేయగలడు. ఆయన ఏదైనా చేయగలడు, వాస్తవమే. ఆయన ఏదైనా చేయగలడు, వాస్తవమే. కానీ మనము ఏదైనా చేయగలిగిన వాడు మన జీవితంలో, మన హృదయంలోనికి చేర్చుకోవాలి. అందుకనే ఒక మాట, చక్కని మాట, అనేక పర్యాయములు సేవకులు చాలా మంది చెప్తూ ఉంటారు. ఆయన నీ హృదయం అనే వాకిటుండి ఏం చేస్తానంట? తలుపు తడుచున్నట్ట. అమ్మా, నువ్వు తలుపు తీసినలా నేను నీ యందును నీవు నా యందును భోజనం చేశాను. ప్రభు మనతో ఉంటే కరువు ఉంటుందా? చెప్పండి, కరువు ఉంటుందా? ఏమి కరువు ఉండదు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము కూడా సాధ్యమే. కాకపోతే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, అసలు ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తున్నామా లేదా? చెప్పండి. ఆయన నీతో ఉన్నాడా లేదా నువ్వు ఎలా చూసుకోవాలంటే, ఆయన నీకు కనపడాలంటే ఒక భూతత్వం ఉంది. ఆ భూతత్వం పేరు చెప్పేదా? చప్పటి పడితే హల్లెలూయా. హల్లెలూయా. ఏదంట? వాక్యమే. వాక్యమే ఆయన. దేవుని యొక్క రూపమే వాక్యం. ఇప్పుడు నీకు వాక్యం నీలో ఉంటే ఆయన నీలో ఉన్నట్టే. చెప్పాల, వాక్యం నీలో ఉంటే ఆయన నీలో ఉన్నట్టే. కాబట్టి వాక్యము నీ జీవితంలో లేకపోతే, దేవుని నీ జీవితంలో, వాక్యం నీ జీవితంలో ఉందనుకో, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది చేస్తే ఆయన ఆశీర్వదిస్తాడు, ఎలా ఉంటే ఆయన దీవిస్తాడు అనేది చక్కగా వాక్యం నీ జ్ఞాపకం చేస్తూ ఉంటది కదా. జ్ఞాపకం చేసేదా చేయదా? కాబట్టి వాక్యము మనలో ఉండాలి. అయ్యా, యేసు ప్రభు వారు మనలో ఉండాలంటే ఎట తెలుస్తుందయ్యా? ఎట తెలుస్తుంది అంటే వాక్యం నీ జీవితంలో. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. కాబట్టి వాక్యము నీ జీవితంలో ఉంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నదంట. వెలుగునై ఉన్నది. నిన్ను నడిపిస్తానికి ఆయన వాక్యము నీకు తోడుగా వస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించాను, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించాను కదా. వాక్యమే కదా. వాక్యమే. యేసు ప్రభువు నీలో ఉన్నాడా లేదా అనేది నువ్వు నీ దగ్గర ఎలా తెలుసుకుంటారంటే, చెప్పాలి. జ్వరం ఉందో లేదో తెలుసుకోవాలంటే, అది ఏ జ్వరమో తెలుసుకోవాలంటే, మన రక్తంలో ఏదన్నా తేడా ఉంటే తెలుసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ చేస్తే తెలిసిపోయింది కదా. రక్త పరీక్ష చేస్తే తెలిసిపోయింది. కానీ నీలో దేవుడు ఉన్నాడా లేదా తెలుసుకోవడానికి ఎలా? చెప్పండి. వాక్యం నీలో ఉందా లేదా తెలుసుకోవాలంటే వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే నీలో ఉన్నట్టే. చెప్పాలి. అర్థమవుతుందా? వాక్యం మన జీవితంలో ఉండాలి. వాక్యం మనల్ని ఏం చేసిందంటే మనకు నెమ్మదినిచ్చింది. మన బాధలలో అది నెమ్మది నీయటమే కాకుండా మనల్ని నడిపించింది. అటు వాక్యాన్ని నువ్వు గైకున్నారు. నువ్వు ప్రార్థన ఎంత చేసినా వాక్యానుసారమైన ప్రార్థన 2 ముక్కలైనా చాలు. చెప్పండి. వాక్యానుసారమైన ప్రార్థన. వాక్యానుసారమైన ప్రార్థన చేయకపోతే మనమేమి, ఆయన ఏమి చేయలేడు. ఆయన ఏదైనా చేయగలడు. ఇక్కడ ఈ రాజుల గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆ రాజు విజయాన్ని దేవుడు కోరుకున్నాడు అంతే. దేవుడు ఏమన్నాడంటే, ఆ రాజు పేరేంటో తెలుసా? మీరు చదువుకున్న అధ్యాయంలో ఉన్న రాజు పేరు యెహోషువ కదా. మరి చెప్పండి. కాదు. మరణపు ముళ్ళును మరలా 15 సంవత్సరాలు చెప్పండి. అది చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. హిజ్కియా మనం చదువుకున్న అధ్యాయంలో ఎవరికి దేవుడు తోడుగా ఉన్నాడంటే, ఆ రాజు ఎన్నున్న చోటల్లా ఎందుకు తోడుగా ఉన్నాడంటే, ఆ రాజుకి దేవుడే తోడుగా ఉన్నాడు. ఆయన పేరు హిజ్కియా. ఏం పేరంట? ఎందుకు తోడుగా ఉన్నాడు తెలుసా? తోడుగా ఉండడానికి కారణం ఏంటంటే, హిజ్కియాకి అధికారం వచ్చిన మొట్టమొదటి రోజు హిజ్కియా ఏం చేశారంటే, దేవాలయ తలుపులు తెరిపించి ఆ దేవాలయాన్ని శుభ్రం చేసి అందులో ఆరాధన జరుగులాగున లేవీయుల్ని, యాజకుల్ని నియమించి వారి క్రమాన్ని వారికి చెప్పి ప్రజలందరూ తోడుకొని దేవుడు సన్నిధికి వెళ్ళాడంట. చప్పట్లు కొట్టి హల్లెలూయా. హల్లెలూయా.
దేవాలయాన్ని బాగు చేసిన వారి మీద దేవుని కృప ఎంత ఉంది కదా, దేవుని వాత్సల్యత ఎంత ఉంది చూడండి. ఎలాంటి బలహీనత మీకు ఎదురైనా, ఎలాంటి రోగం ఎదురైనా, ఇక నువ్వు చచ్చిపోతున్నావు అని చెప్పిన డాక్టర్లో నీ ఆయుష్ పెరగాలంటే నువ్వు ఒకటి చేయాలి. ఏంటో తెలుసా? ఆయన ఆలయాన్ని బాగు చేస్తే చాలు. ఇప్పుడు చచ్చిపోతున్నావు అని డాక్టర్ చెబితే అప్పుడు కూడా లేపగలిగిన మందు ఒకటి ఉంది. ఆయన ఆలయాన్ని నువ్వు బాగు చేస్తే చాలు. ఎలా అయ్యా బాగు చేసేది? ఇప్పుడు మనం యెరూషలేము ఏడదామయ్యా చెప్పాలి. ఆ హిజ్కియా బాగు చేసిన ఆ దేవాలయం ఏడుందయ్యా, లేకపోతే ఈ దేవాలయమా? కాదు కాదు. నీ దేహము దేవుని ఆలయం. నీ దేహము దేవుని ఆలయం. నీ దేహాన్ని అనగా నీ హృదయాన్ని నువ్వు కనుక బాగు చేయగలిగితే, నీ హృదయాన్ని కనుక నువ్వు శుభ్రం చేయగలిగితే, ఆయన కొలువుండు విధంగా నీ హృదయములో ప్రతిదినము ఆరాధన జరుగు విధముగా, నీ హృదయములో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు జరిగే విధముగా నీ హృదయం కనుక ఉంటే, నిత్యము బలుల చేత కృతజ్ఞతార్పణల చేత నీ హృదయం కనుక ఉల్లసిస్తే, అప్పుడు ఆయన ఏదైనా చేయగలడు. అప్పుడు ఆయన ఏదైనా చేయగలడు. హిజ్కియాని ఏం కోరుకున్నాడు అంటే ఈ రాజు గెలవాలి అని దేవుడు కోరుకున్నాడు. హిజ్కియా ఎక్కడికి వెళ్తే అక్కడికి దేవుడు తోడుగా వెళ్ళాడు, మంచి విజయాలు ఇచ్చాడు కదా. మొట్టమొదటి రాజుగా ఏర్పాటు చేసిన ఆ రాజు పేరేంటి? ఇశ్రాయేలుకి రాజుగా ఎన్నుకున్న ఆయన సౌలు రాజు. సౌలు రాజుని ఏర్పాటు చేసుకుంది, ఎన్నుకుంది దేవుడి. కానీ సౌలు యొక్క ప్రవర్తన దేవునికి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే, దేవుని వాక్యము ఏదైతే చెప్పబడిందో ప్రవక్తల ద్వారా అది తన జీవితంలో లేదు, తన నడవడికలో లేదు, తన ప్రవర్తనలో లేదు. తాను ప్రవక్తలు చెప్పినట్లుగా సమూయేలు ప్రవక్త దేవుని వాక్యం ఏదైతే తెలియపరిచాడో దాన్ని అవలంబిస్తలా, దాన్ని నెరవేర్చటలా, తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాడు. ఏంటంట? తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. అప్పుడు దేవునికి కోపం వచ్చేసింది. దేవుడేం చేయలా, దేవుడేమి చేయలా, చెయ్యి విడిచిపెట్టాడు అంతే. చప్పట్లు కొట్టి జనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమి చేయలా, చెయ్యి మాత్రమే విడిచిపెట్టాడు అంతే. ఇకంతా వాడే చేసేసాడు. ఎవరంట చెప్పండి? అపవాదే చేశాడు. చక్కగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి జీవితాలు ఎందుకు ఈ జీవన విధానంలో మనము నేర్చుకోవాలి అంటే, ఎవరు దేవునికి మహిమకరంగా బ్రతికారు, ఎవరు దేవుని మహిమపరిచారు, ఎవరి జీవితం విజయానికి కారణంగా ఉంది, వారి జీవన విధానాన్ని మనం, వారి జీవన శైలిని మనం నేర్చుకుంటే మన జీవితాల్లో ఎదురయ్యే ప్రతి సమస్యకు కూడా విరుగుడదే, మందదే కదా, మందదే. కనుక హిజ్కియా దేవుణ్ణి మహిమపరిచాడు. కనుక హిజ్కియా దేవుడు గణపరిచాడు. నన్ను మహిమపరచు వారిని మహిమపరచదు, నన్ను గణపరచు వారిని నేను గణపరిచాను. కాబట్టి మీ జీవితంలో మీరు నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, నీ జీవితంలో దేవుని వాక్యం ఉంటే, దేవుని వాక్య ప్రకారం నువ్వు బ్రతికితే, నీ దేహము దేవుని ఆలయాన్ని నీవు దేవునికి మహిమకరంగా ఉంచుకుంటే, నీ కుటుంబంలో ఏది కొదువై ఉండదు, అసలు ఏది కొదువై ఉండదు. ఏది కొదువు లేకుండా చేయగలడు ఆయన, ఏమి లోటు లేకుండా చేయగలడు. ఎందుకు చేయగలడంటే ఆయన తనకిష్టమైంది భూమి మీద చేయగలడు. ఆయనకి ఇష్టమైంది ఏంటంట? ఆయనకి ఇష్టమైంది ఏదో చెప్పంటారా? కుష్ఠరోగి వెళ్ళి చెప్పండి ఏం చేశాడు? అంత పెద్ద సభలో ఉన్న వారికి లేని ఆ మారు మనసు, ఎక్కడో పొదలో ఉండి దేవుని వాక్కు వినే ఆ కుష్ఠరోగికి ఆ మనసు వచ్చింది. అయ్యా పరుగుని వెళ్ళిపోయాడు. కొండ మీద నుంచి వారంతా దిగుతున్నారు. యేసుప్రభు వారి ముందు ఉన్నాడు. వారి దగ్గరికి వెళ్ళిపోయాడు. సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా అని అంటా వెళ్ళిపోయాడు. నీకు భయమో, నీకు జయమో అంటా వెళ్ళాడు. యేసుప్రభు వారి దగ్గరికి వెళ్తుంటే వాళ్ళందరూ రోడ్డు తీసుకొని కుష్ఠరోగిని కొట్టబోయారు. అప్పుడు ఆగండి అన్నాడు. ఆ కుష్ఠరోగి ఎంక చూశాడు. అయ్యా ఏదయ్యా, ఏది నీ బాధ అని అడిగాడు. ఆ కుష్ఠరోగి అన్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అన్నాడు. దేవుడు ఎందుకు వచ్చాడు? సర్వమానవారిని స్వస్థపరచడానికి ఆయన వచ్చాడు. యేసుప్రభు అన్నాడు, నాకు ఇష్టమే ఇది, నాకు ఇష్టమైన పనే మనుషులు బాగు చేయటం, నిన్ను బాగు చేయటం అన్నారా? మిమ్మల్ని బాగు చేయటం. మీరు ఎవరైతే బలహీనతలో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారో, ఎవరైతే రోగాల చేత, ఎవరైతే వ్యాధుల చేత పీడించబడుతున్నారో అటు వారికి విడుదల కలిగించడమే ఆయన వచ్చిన కార్యం. ఆయనకి ఇష్టమైన పని అదే. అందుకని ప్రాణం పెట్టాడు. అందుకని ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కోసం చిందించాడు. ఆయన నాకు ఇష్టమైన శుద్ధుడుగా అన్నాడు అంతే. అన్నాడా? చెప్పండి, శుద్ధుడు అయ్యాడా అవ్వలేదా?
చూసేద్దామా? చప్పుడు జన్మపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడికి వెళ్దామయ్యా అంటారా? నీ జీవితంలో వారికి ఉన్న విశ్వాసం నీకుంటే నీవే ఒక సాక్షిని. ఎక్కడికో వెళ్ళవసరలా, ఇక్కడే ఈ జన్మలోనే అట్టి విశ్వాసం కనపరచగలిగితే నీవే నీ పక్కంటోళ్ళకి నువ్వు సాక్షిగా ఉంటావు. కాబట్టి నీ జీవితంలో ఏదైనా చేయగలడు ఆయన. నీ కథంతా మార్చగలడు, నీ బలహీనతల నుంచి విడిపించగలడు, నీ వ్యాధుల నుంచి విడిపించగలడు, నీ శోధన నుంచి విడిపించగలడు, నీ సమస్యల నుంచి బాగు చేయగలడు. అన్ని బాగుండేలని మనం అనుకుంటాం, కానీ సమస్య లేని మానవుడు ఎవరు కూడా. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు వర్తమానం దగ్గరికి వచ్చింది. దేవుడు నిన్ను ప్రేమించి తన వాత్సల్యము చప్పున, తన కనికరము చప్పున నీతో ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమన్నాడంటే, లోకమును జయించిన వాడు గనక నీలో ఉంటే, దేవుని వాక్యము నీలో ఉంటే, వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగితే నీ జీవితంలో లోటు లేకుండా ఆయన చూసుకుంటాడంట. లోటు లేకోకుండా, ఏ కొరత లేకోకుండా ఆయన నిన్ను చూసుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము ఏ విధంగా ప్రార్థన చేయాలంట చెప్పాలా? ఏ విధంగా ప్రార్థన చేయాలా? చక్కగా, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయయ్యా అని ప్రార్థన చేయాలా. ఆయనకి ఇష్టం నిన్ను శుద్ధిగా చేయటం, ఆయనకి ఇష్టం నీకు లోటుగా ఉన్నదాన్ని ఆయన సంపూర్ణంగా ధారాళంగా దయచేయడం, ఆయన నిన్ను ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా నేను ఆయన ఆత్మీయంగా అన్ని విధాల్లో నేను దీవించాలని ఆయన ఆలోచన. ఆయనకి ఇష్టమైన ఆలోచన ప్రకారం నేను దీవించాలని, ఆయన చిత్తానుసారమైన దీవెన నీ మీదకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మనము అట్టి దీవెన పొందుకోవాలంటే మనకు ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటంటే చెప్పండి? విశ్వాసం లేకోకుండా దేవునికి ఇష్టలుగా ఎవరు కూడా ఉండలేరు. విశ్వాసం లేని, క్రియ లేని విశ్వాసం మృతము అని దేవుడు వాక్యం సెలవిస్తాం. కాబట్టి నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మన వినికిడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించాలంటే, దేవుడు మన వినికిడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించాలంటే ప్రతి మాట కూడా దీవించడం అర్థమవుతుందా? దేవుడు మన వినికిడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించబడుగాక అని అంట, ఆమేన్ అంటారు. తర్వాత చెప్పండి, తర్వాత అది జరుగుతా? ఆశీర్వాదకరంగా ఉంటుందా? ఉండాలంటే ఏం చేయాలా? విశ్వాసం ఉండాలి. అవిశ్వాసం ఉండకూడదు, విశ్వాసం ఉండాలి. విశ్వాసం, నువ్వు అవిశ్వాసం కలిగి ఉంటే నిన్ను చూసి ఆయన ఏమంటాడంటే ఆశ్చర్యపోతాడు. విశ్వాసం కలిగి ఉన్నవరకు నిన్ను చూసి ఆశ్చర్యపోతాడు. ఆమె కానాను స్త్రీ ఎంత హీనంగా ఆమెని పోల్చి మాట్లాడినా కానీ ఆమె ఏం చేసింది? విశ్వాసాన్ని కనపరిచింది. అందుకని ఆమె విశ్వాసాన్ని చూసి కూడా ఆశ్చర్యపోయాడు. నీ విశ్వాసం అట్టి విశ్వాసం అయితే నీ కుమారుడు, కుమార్తెలు, నీ కుటుంబంలో లేమి అనేది లేకుండా ఆయన సమృద్ధిగా దీవించునుగాక, సమృద్ధి అయిన ఆరోగ్యం దయచేయునుగాక, సమృద్ధి అయిన నూతన కార్యాలు నీ జీవితంలో జరుగునుగాక, నీ కుటుంబంలో అనేకమైన మేలులు ఈ సంవత్సరంలోనే అత్యధికమైన మేలులతో ఆయన దీవెనకరమైన స్థితిని నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తల వంచని ప్రార్థన చేసుకుందాం. మన వినికిడిలో ఆయన ఈ మాటలు దీవించి ఆశీర్వదించులాగున మనం ఆయన మాటకు లోబడదాం. విశ్వాసం కలిగి ప్రార్థిద్దాం. అయ్యా, నేను ఈ దినము నా జీవితంలో నీవు చేసిన వాగ్దానాన్ని పొందుకోవటానికి నీ కృప